హలో గైస్, ఈరోజు మునక్కాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. నెక్స్ట్ ఇవి మునక్కాయలు కూడా పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల అవి వాడిపోయినట్టు ఉండవు అనమాట. నెక్స్ట్ పోపు వేసాను. నెక్స్ట్ పోపు వేసాను అనమాట. ఇవి ఆనియన్స్ కొద్దిగా వేగేంత వరకు వేసాను అనమాట. ఆనియన్స్, పోపు దినుసులు, ఒక 2 వెల్లుల్లిపాయ వేసాను. ఇవి కొంచెం వాడ్చుకోవాలన్నమాట రెడ్గా అయ్యేంత. తర్వాత టమాటా ముక్కలు వేసాను. టమాటాలు ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసాను అనమాట. కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది గైస్ కర్రీ. కొద్దిగా ఆ టమాటా ముక్కలకి ఈ ఉప్పు పట్టేంత వరకు కొద్దిగా అలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అలా కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి గైస్. అవి మూత పెట్టినప్పుడు ఎలా అంటే ఈ సాల్ట్ వేయడం వల్ల బాగా మగ్గుతాయి గైస్, టమాటాలు మెత్తబడతాయి అన్నమాట. సో మెత్తబడేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి గైస్ ఎలా మెత్తబడ్డాయో. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఇలా మెత్తగా అయ్యాయి అన్నమాట. టమాటా ముక్కలన్నీ మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇవి మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను గైస్. వాటర్ అంతా కొద్దిగా వాటర్ అన్నీ వేసుకుంటున్నాను గైస్. ఈ వాటర్లో వేయడం వల్ల కట్ చేసిన ముక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, వాడిపోయినట్లు అలా లేకుండా. ఇవి వేసిన తర్వాత కొద్దిగా కలపాలి గైస్. అంటే కలవాలి కదా, ఈ టమాటా ముక్కలు ఇవి పోపు అవన్నీ కలపాలన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను గైస్. పసుపు, నెక్స్ట్ కొద్దిగా కారం వేస్తున్నాను. కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ వేసాను. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఉంటుంది కదా గైస్, అది వేస్తున్నాను అనమాట. అది వేస్తే కొంచెం గ్రేవీ టేస్ట్ బాగుంటుంది అనమాట. సో కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఆ ధనియాల పొడి వేయడం వల్ల కొంచెం గ్రేవీ టేస్ట్ బాగుంటుంది అనమాట. థిక్నెస్ కూడా వస్తుంది. ఓన్లీ ఉప్పు కారం వేస్తే అంత మంచిగా టేస్ట్ ఏం రాదనమాట. సో అందుకని నేను కొద్దిగా ధనియాల పొడి వేసాను అనమాట. వేసి బాగా ఇవంతా ఈ పసుపు, కారం, ధనియాల పొడి ఇవి బాగా మునక్కాయ ముక్కలకు పసుపు, కారం, ఉప్పు ఈ ధనియాల పొడి బాగా మునక్కాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు కొద్దిగా సేపు అలా కలుపుకోవాలన్నమాట. జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా ముక్కలకి బాగా పట్టేట్లు కొద్దిగా సేపు అలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపిన తర్వాత కొంచెం సేపు అలా కలిపేసి పెట్టేస్తే ఆ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అనేటివి బాగా పడుతుంది గైస్. ఇప్పుడు వెంటనే వాటర్ వేసేస్తే టేస్ట్ అంతా పోతుంది అనమాట. ముక్కకి ఏం పట్టదనమాట. కొద్దిగా సప్పగా అనిపిస్తుంది. సో అందుకని నేను ఇలా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా వాటికి పట్టేంత వరకు ఆ ముక్కలను అలా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి గైస్. కొంచెం సాల్ట్ వేసాం కదా, మూత పెట్టేస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిసేపటి తర్వాత చూడండి గైస్, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఆ ముక్కలకి బాగా పట్టాయి అన్నమాట ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవి. సో కొద్దిసేపు అలా కలిపేసుకుంటే ఎక్కడన్నా కొద్దిగా పట్టుకుంటే బాగా పడతాయి అన్నమాట. నెక్స్ట్ కొద్దిగా వాటర్ కొంచెమే వేసుకోవాలి గైస్. ఎక్కువ వేస్తే మరి వాటరీగా అలా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఒక 1/2 గ్లాస్ వేసుకున్నాను నేను. ఇంకా కొద్దిసేపు అలా కలిపేసి మూత పెట్టేస్తే అవి కొంచెం గ్రేవీ లాగా దగ్గర పడుతుంది అనమాట కర్రీ. అంతే గైస్, మునక్కాయ వచ్చేసి చాలా హెల్దీ గైస్. బాగా తినండి, కాల్షియం బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునక్కాయలో. అంతే ఒకసారి కొద్దిగా ఉప్పు చూసేసుకొని, అంటే ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి ఆ వాటర్ టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకంతే, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి గైస్. మరి లో ఫ్లేమ్లో అయితే చాలా టైం పడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్ పెట్టేస్తే కొంచెం ఆ వాటర్ ఎగిరిపోయి ఇలా దగ్గర పడుతుంది అనమాట కర్రీ. అంతే గైస్, మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మునక్కాయలు
ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని గంటెతో అలా అంటే కొంచెం మెత్తబడితే ఉడికినట్టు గైస్ అంతే. ఇంకా రైస్‌లోకి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే గైస్, మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ కావాలంటే కర్రీస్ కానీ, రైస్ కానీ ఫాలో ఫర్ మోర్ గైస్. థ్యాంక్ యూ.